బానిసల లెక్క పనిచేస్తే బాసుల ఆదేశాలే శిరోధైర్యం అనుకుంటే నీ బాధ్యత మర్చిపోతే చట్టాన్ని లోబడి పనిచేయకపోతే మంచి మంచి పోస్టింగ్ల కోసం ఆశపడితే జైళ్ల పాలవుతారు. ఇప్పుడు కాదు, రాజశేఖర్ అప్పటి నుంచి చూస్తా ఉన్నాం, ఇవాళ చూస్తున్నాం, రేపు కూడా చూస్తారు. ఈ పద్ధతి మంచి కాదు. మనం ఏపీలో ఏం మంచి జరిగిందో మీరు చూసిండ్రు. ఇవాళ కొత్తగా వచ్చిందా ఐఏఎస్ ఆఫీసర్లు స్వయంగా జైల్లో పోయిన చరిత్ర చూడలేదా భరత్ గారు? మనం అవును, ఆంధ్రాలో అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది జైల్లో ఉన్నారు ఆల్రెడీ. నేను అప్పీల్ చేస్తున్నా, బాసుల ఆదేశాలు ముఖ్యం కాదు సుమా, ప్రజల ఆదేశాలు ముఖ్యం, ప్రజాస్వామ్యం ముఖ్యం, చట్టం ముఖ్యం, సిస్టమ్ ముఖ్యం. దాన్ని లోబడి పనిచేయండి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, 5 ఏళ్ళకి ఒకసారి పార్టీలు మారుతాయి, కానీ మీరు మారరు. మీరు 30 ఏళ్ళు ఉంటారు, 35 ఏళ్ళు ఉంటారు. దీన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మీది. మీరు కూడా లొంగిపోతే ఏముంటుంది చెప్పండి. అయితే కాళేశ్వరం విషయంలో సార్ ఇప్పుడు తప్పు ఎవరిది ఫైనల్ గా? ఇంజనీర్లదా, కాంట్రాక్ట్ సంస్థదా, ముఖ్యమంత్రిదా, ఇరిగేషన్ మంత్రిదా? ఇప్పుడు ఒక మాట, విచారణ జరుగుతున్నప్పుడు విచారణ కమిషన్ తెలుస్తుందా ఇట్లా చెప్తారు. నువ్వు అడిగే బాగానే ఉంది, చేయాల్సిన వాళ్ళు కదా, నేను కాదు కదా, నేను నిష్ఠాతులు కాదు. ఇప్పుడు కమిషన్ దాని జస్టిస్ గారు అందరితో మాట్లాడినారు. వారు అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు. వారు ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇన్సైడర్, కూలినప్పుడు అవుట్ సైడర్ అయినారు. అందుకనే అడుగుతున్నాను. కూలినప్పుడు ఇన్సైడర్ అయినా అవుట్ సైడర్ అయినా నిజమే, అబద్ధం కదా భరత్ గారు. నేను ఒక మాట చెప్పిన, కంట మీద గన్ను పెట్టినా కూడా గదే మాట్లాడతామని చెప్పినాం. పదవుల కోసం పెదవులు మూసుకోలేమా భరత్ గారు? చాలా మంచి డైలాగ్ పెట్టారు, పదవుల కోసం పెదవులు మూసేవాళ్ళం వల్ల. ఒక మాట భరత్ గారు, ఇవాళ మీరు మమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నారు కదా, మీ దాంట్లో ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, సిఆర్ గారు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, తర్వాత పొంగిలేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఈ కేసీఆర్ గారి దగ్గర ఎట్లా పని జరిగేది, ప్రోటోకాల్స్ ఎట్లా ఉండేది, బిజినెస్ రూల్స్ ఎట్లా ఉండేది, ఎట్లా హక్కులు ఉండేది, ఇవన్నీ వాళ్ళని అడుక్కోవాలి కదండి. నన్ను పిలిచే ముందు మరి ఈటల రాజేంద్ర గారు ఆర్థిక మంత్రిగా పనిచేసిండు. ఆనాడు మంత్రుల పరిస్థితి ఏంది, ప్రోటోకాల్స్ ఏమున్నాయి, రూల్స్ ఏమున్నాయి, రూల్ ప్రకారం ఎట్లా నడిచిన వాళ్ళు అడుక్కోవాలి కదా. అంటే చెప్పండి మరి, మంత్రులకు లిమిటెడ్. నన్ను పిలిచి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ మంత్రివర్గ ఉపసంఘం అన్నారో వారు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారు ఏం జరిగిందో మొత్తం రిపోర్ట్ చెప్పారా? చెప్పండి. బాధ్యత కలిగిన వాళ్ళే కదా మరి వాళ్ళు. అవును, అంటే అప్పుడు మంత్రులకు చాలా లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, అంతే కదా మీరు చెప్పదలుచుకుంది? చాలా నేను అంటలేను, వారిని అడగమని చెప్తున్నా. మంత్రులకు ఏం పవర్స్ ఉన్నాయో వాళ్ళు అనుకోరాదు. ఈటల రాజేంద్ర గారు ఆర్థిక మంత్రిగా పనిచేసిండు. ఆయన ఏం చేసిండో నీకు తెలుస్తుంది కదా, వాళ్ళకైతే రోజుగానే ఉంటాం కదా. అయితే ఒకటి, ఇప్పుడు దీంతో కొంత కోరిలేటెడే బట్ కాకపోవచ్చు. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సిద్ధం అని చెప్పి ఆమె ఆరోపించిన పరిస్థితి, బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడుస్తున్నాయని చెప్తున్నారు. బీజేపీ పార్టీకి ఆ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మేము స్ట్రీట్ ఫైట్ చేస్తున్నాం కాదు, స్ట్రైట్ ఫైట్ చేస్తాం. మేము ఇవాళ ఇన్ని రాష్ట్రాల పవర్లోకి వచ్చినాం, ఇన్ని రాష్ట్రాల పవర్ లో ఉన్నాం. మేము దేశాన్ని పాలిస్తున్న పార్టీ. ఇలా సౌత్ ఇండియాలో తెలంగాణ తప్పకుండా రేపు భారతీయ జనతా పార్టీ గెలుస్తా అని చెప్పి మొత్తం ఏ సర్వే చూసినా తెలుస్తా ఉంది. మాకేం కర్మ పట్టిందండి వాళ్ళతో. చాలా విలీనం చేసుకున్నారు మహారాష్ట్రలో, షిండే అట్లా చాలా పార్టీలు విలీనం చేసుకున్నారు కదా. అజిత్ పవార్ పార్టీ ఈడీ కేసులు పెట్టి అట్లా సేమ్ చేసుకునే ప్రయత్నం చేశారని కవిత ఆరోపిస్తున్నారు. అది వారిని అడగండి, కానీ తెలంగాణలో అవసరం లేదండి. కేసీఆర్ కూడా మీతో ఫ్రెండ్లీ, అవకాశం లేదు. కేసీఆర్ మీతో ఫ్రెండ్లీ ఉంటున్నారు, సభలో కూడా మన మాట్లాడలేదని ఆరోపించారు. అది వారిని అడగండి, నేను ఎట్లా చెప్తా చెప్పండి. అంటే ఆమె మీ పార్టీ మీద విమర్శ చేస్తున్నారు, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు ఏం చెప్పమంటావు భరత్ గారు, 10 సంవత్సరాల సీడీలు తీయండి. మోడీ గారి గురించి కేసీఆర్ ఏం మాట్లాడిండో, మోడీ గారి గురించి కేటీఆర్ ఏం మాట్లాడిండో, ఆ కామెంట్స్ విన్న తర్వాత మోడీ గారు హట్ అయ్యి ఏం మాట్లాడిండో, అవన్నీ ఉన్నాయి కదా. అంటే అదంతా కూడా హుజురాబాద్ ఎలక్షన్ తో చేంజ్ అయింది. బిఫోర్ హుజురాబాద్ ఎలక్షన్ ఫ్రెండ్లీ, ఈటల రాజేందర్ జాయిన్ అయిన తర్వాతనే చేంజ్ అయింది అంటున్నారు కదా. అట్లేం లేదండి, ఇంతకుముందు కూడా ఉన్నాయి. తప్పు హుజురాబాద్ ఎలక్షన్ వల్లే ఆగ్రహం, బీజేపీలో జాయిన్ చేసుకోవడం ఈటల వల్లే కేసీఆర్ కోపం వచ్చింది. అందుకని అప్పటి నుంచి బీఆర్ఎస్ పెట్టి మోడీని తిట్టడం స్టార్ట్ చేశారన్నారు కదా. అట్లా ఇదంతా తప్పు భరత్ గారు, అంతకుముందు నుంచే కూడా ఉంది. అంతేనా? మోడీ ఏంది, గీడీ ఏంది, నీ కేంద్రం ఏంది, మంచిగా ఉంటే ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయలేకపోయినాం ఇక్కడ?
ఓకే. ఎందుకు ఇలా మిగతా వాటి విషయంలో అనేక విషయాలలో కేంద్ర ప్రభుత్వం మాకు లేవా, మాకే బొచ్చనంత ఆస్తున్నది, మేమే రిచెస్ట్ స్టేట్, మేమే అన్ని చేసుకున్నామని చెప్పిండు. మరి ఓకే, ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారని చెప్పిండు, ఏమి ఇచ్చినా వస్తారని చెప్పిండు. ఎన్ని మాట్లాడిండండి వాళ్ళు. 2021 కంటే ముందు కూడా మాట్లాడిండండి. ఓకే. సో ఇప్పుడు కవిత తిరుగుబాటు చేయడం వల్ల బీజేపీకి ఆపర్చునిటీ సార్ తెలంగాణలో? తెలియదండి మాకు. ఇష్యూస్ లో మేమెంత తల చూస్తాం, మాకేం అవసరం. వాళ్ళ లాభం వరకు నష్టం వరకు వాళ్ళ పార్టీకి ఎరక, మాకేం తెలుసు. అంటే మీరు అప్పుడు ఆ సంఘటనలన్నిటికీ సాక్షిభూతం కదా, అనేక వాడికి సాక్షిభూతం ఉంటాం కదా భరత్ గారు. 20 ఏళ్ళు కదా ఫ్యామిలీలో గొడవలకు సంబంధించి అప్పుడు కొద్దిమంది క్వశ్చన్ చేస్తున్నారు, గులాబీ జెండా కోనర్ అంటే ఈటల రాజేందర్ ను పంపించేశారు పార్టీలో, కవిత మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని. మీరు అడగండి వారిని, నేనేం అడుగుతా. అంటాను కింద జనం అంటాను, ఈటలకు ఒక న్యాయం వారికి ఒక న్యాయం అంటుండ్రు, నేను పట్టించుకోవట్లేదు. అది వాళ్ళ ఇష్టం కదా, అది వాళ్ళ సొంత పార్టీ లెక్కనే కదా, ప్రొప్రైటరీ కన్సర్న్ లెక్క ఉంటది కదా పార్టీ. అది జాతీయ పార్టీ కాదు కదా, ప్రజాస్వామ్య లక్షణం ఉండవు కదా. నా పార్టీ అంటాడు, నా ఇష్టం అంటాడు, నేను ఎవరైనా ముఖ్యమంత్రి చేసుకుంటా అంటాడు, ఎవరైనా తీసేస్తా అంటాడు, ఎవరైనా జైన్ చేసుకుంటా అంటాడు. అది వాళ్ళ ఇష్టం కదా. రీజనల్ పార్టీలలో అది ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముంది. మరి ఇవన్నీ తెలిసి కూడా మీరు గులాబీ జెండా కోనర్ అన్నారు, అందుకనే పంపించేశారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్యకర్త కూడా ఈ జెండా నాదానికి పోతే జెండా బతకదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. నాడు ఆ జెండాకు 10 రూపాయలు ఖర్చు పెట్టి జెండా కొనుకొచ్చుకొని, దానికి ఒక 5 రూపాయలు పెట్టి కొబ్బరికాయ పట్టుకొచ్చుకొని, ఆ జెండా పాతినాడు ఆ ఊర్లలో ఇదేం జెండా రో, వీడెవరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రో అని చెప్పి అవమానపరిచినాడు. ఆ గుండెలకు కత్తుకున్న వాళ్ళు లక్షల మంది కార్యకర్తలు భరత్ గారు. ఓకే. తెలంగాణను గుండెలకు కత్తుకున్న లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కనుక ఈ జెండా నాది అనుకోకపోతే జెండా మిగలదు కదా. వీళ్ళ భారతీయ జనతా పార్టీలో కూడా, భారతీయ జనతా పార్టీ అయినా మోడీ గారిదే కాదు, భారతీయ జనతా పార్టీ అంటే నడ్డా గారిదే కాదు, లక్షల మంది కార్యకర్తలు, నాయకులు ఆ జెండా కోసం, సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వాళ్ళు కోకొలండి. అందరు కలిస్తేనే, అందరి త్యాగ ఫలితమే, అందరి శివ ఫలితమే జెండా, ఆ పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కొంత పెద్దోడు, కింద ఉన్న కార్యకర్త కూడా జెండా కోనరే. ఓకే. ఆ కార్యకర్తల తరపున మీరు అప్పుడు వాయిస్ వినిపించారు ఈ జైన్. ఇప్పుడు కూడా మా కార్యకర్త, ఏ పార్టీలో కార్యకర్త